హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం చెక్ చేసాం కదండి. లైక్ డేటా ఫ్యాక్టరీ ఎలా క్రియేట్ చేయాలి, స్టోరేజ్ బ్లాక్ స్టోరేజ్ ఎలా క్రియేట్ చేయాలని చూసాం కదండి. మీరు ఎవరైనా చూడకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా ఫ్యాక్టరీ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాక్ స్టోరేజ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను ఒక పైప్లైన్ ఎలా క్రియేట్ చేసి డేటా ఎలా మూవ్ చేస్తాము ఒక స్టోరేజ్ నుంచి ఇంకో స్టోరేజ్ కానీ చూపిస్తాను. దానికి వెళ్ళే ముందు మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీ ఓపెన్ కాగా మనకి ఇలా చూపిస్తుంటుంది. హోమ్ పేజ్, ఇది వచ్చి ఆథర్ పేజ్, మానిటర్ పేజ్. ఆథర్ పేజ్లోనే మనం ఇది ఉన్నామన్నమాట. ఇప్పుడు పైప్లైన్స్, డేటా సెట్స్, డేటా ఫ్లోస్, పవర్ క్వరీ అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి మానిటర్. ఏదైనా మనం పైప్లైన్స్ రన్ చేస్తే అది రన్ అయిందా లేదా అని చెక్ చేయడానికి. ఇది వచ్చి మేనేజ్ అనమాట. మేనేజ్ చేయడానికి ఇంటిగ్రేషన్ సర్వీసెస్, మనకి ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇలాంటివి ఇక్కడ ఏదైనా పారామీటర్స్ చెక్ చేయాలని, ట్రిగ్గర్స్ ఏదైనా ఉందా అని చెక్ చేయడానికి ఇది మేనేజ్ అనమాట. లర్నింగ్ సెంటర్ అది. లర్నింగ్ సెంటర్ మీరు చూసుకోవచ్చు దీంట్లో. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఎక్సెల్ డేటాని తీసుకెళ్ళి లోడ్ చేద్దాం. బ్లాక్ స్టోరేజ్కి. ఆల్రెడీ నేను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. చూసానంటే book1.txt ఫైల్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసి txt ఫైల్ సేవ్ చేశాను. ఇక్కడ న్యూ క్రియేట్ పైప్లైన్. పైప్లైన్ అనేది మీరు క్లిక్ చేయాలన్నమాట. పైప్లైన్ క్లిక్ చేసి డేటా లోడ్ టు బ్లాక్ ఏం నేమింగ్ అనేది ఇచ్చుకోవచ్చు మీరు. ఇచ్చిన తర్వాత దీని క్యాన్వాస్ అనమాట. దీంట్లో యాక్టివిటీస్ చూడవచ్చు. కాపీ బార్, కాపీ డేటా ఫ్లో అంటే మామూలుగా మనం ఏదైనా డిరైవ్ చేయడానికి కనిపిస్తుంది. సో వీ కెన్ గో ఇన్ టు డెప్త్ వన్స్ వీ గో ఇన్ ప్రొసీడ్ విత్ నెక్స్ట్ వీడియోస్ అనమాట. ఫంక్షన్స్, డేటా బ్రిక్స్ అంతా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం స్టార్ట్ విత్ కాపీ డేటా. మనం ఒక స్టోరేజ్ నుంచి ఒక స్టోరేజ్ డేటా కాపీ చేయాలి. కాపీ డేటా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సోర్స్ డేటా ఇవ్వాలి. సోర్స్ మనది ఏమి సోర్స్ వచ్చి ఫస్ట్ లెట్ మీ గో టు ద బ్లాబ్ స్టోరేజ్. బ్లాబ్ స్టోరేజ్కి వెళ్దాం. అంటే బ్లాబ్లో మనకు ఫైల్ ఉండాలి కదా. ఫైల్ ఉంటేనే మనము ప్రొసీడ్ అవుతాం స్టోరేజ్. ఇక్కడ నాకు 2 స్టోరేజ్ అకౌంట్ ఉన్నాయి. బ్లాబ్ స్టోరేజ్ అకౌంట్లో. సో మై ఇన్బౌండ్ స్టోరేజ్ అకౌంట్. ఈ స్టోరేజ్ అకౌంట్లో నేను ఈ స్టోరేజ్ అకౌంట్లో నేను ఫైల్ ప్లే చేసి పైప్లైన్ రన్ చేసి ఈ ప్రొడక్ట్ స్టోరేజ్ అకౌంట్లోకి డేటా ఇస్తాను అనమాట. అది మన పైప్లైన్ ఫస్ట్ పైప్లైన్ రన్ చేయడం అనమాట. మన ఇన్బౌండ్ స్టోరేజ్ అకౌంట్ నుంచి ప్రోడక్ట్ డీటెయిల్స్కి మనం డేటా ఇస్తాం అనమాట. లెట్స్ ఓపెన్ మై ఇన్బౌండ్ స్టోరేజ్. ఇక్కడ రైట్ క్లిక్ స్టోరేజ్ బ్రౌజర్ ఉంటుంది. బ్లాబ్ కంటైనర్స్ మీద క్లిక్ చేస్తే SFTP ఇక్కడ pipeline.txt ఉంది కానీ లేటెస్ట్ క్రియేట్ న్యూ డైరెక్టరీ. క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేద్దాం. ఏ ఫైల్ అప్లోడ్ చేద్దామంటే book1.txt అప్లోడ్ చేద్దాం. ఇన్బౌండ్లోకి book1.txt అప్లోడ్ చేద్దాం. మనం ఇంకో స్టోరేజ్ అకౌంట్కి వెళ్దాం. ఇంకో స్టోరేజ్ ప్రోడక్ట్ డీటెయిల్స్లో ప్రొడక్షన్ ఫోల్డర్. ఈ ఫోల్డర్కి ఆ ఇన్బౌండ్ ఫైల్ అనేది తెద్దాం. ప్రొడక్షన్ డేటా మన సోర్స్ వచ్చి ఇన్బౌండ్ స్టోరేజ్లో ఉందన్నమాట. మనం డెస్టినేషన్ వచ్చి ప్రోడక్ట్ డీటెయిల్స్ స్టోరేజ్ అనమాట. లెట్స్ క్రియేట్
సెట్స్. ఓకే, మన స్టోరేజ్కి మనది వచ్చి అజూర్ బ్లాబ్ స్టోరేజ్. కంటిన్యూ. బైనరీ డేటా అంటే టెక్స్ట్ ఫైల్ బైనరీ డేటా చూస్ చేసుకోవాలి. లింక్డ్ సర్వీస్ న్యూ క్రియేట్ చేసుకోండి. అజూర్ బ్లాబ్ స్టోరేజ్ నేమింగ్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, నా స్టోరేజ్ అకౌంట్ ఎక్కడి నుంచి ఇక్కడ ఎక్కడ అప్లోడ్ చేస్తాము. ఒక్క నిమిషం. ఫైల్ ఎక్కడ అప్లోడ్ చేస్తాము. sample.txt అప్లోడ్ తేవాలి. సరే, నేను మర్చిపోయాను. ఓకే, ప్రోడక్ట్ తేవాలి కాబట్టి ఓకే, మనది వచ్చి ఇన్బౌండ్. ఓకే, మన సోర్స్ వచ్చి ఇన్బౌండ్. ఓకే, సోర్స్ వచ్చి ఇన్బౌండ్. టెస్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్ అయిందంటే మన కనెక్షన్ ఎగ్జిక్యూట్ అయిందన్నమాట, ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఓకే, క్రియేట్. ఓకే, ఆ లింక్డ్ సర్వీస్ ద్వారా మనం ఆ స్టోరేజ్ అకౌంట్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు బ్రౌజ్ చేయండి. మనం ఇక్కడ అప్లోడ్ చేసాం. ఇన్బౌండ్లో book1.txt అప్లోడ్ చేసాం. ఓకే, ఇప్పుడు సింక్లో క్రియేట్ బ్లాక్ బైనరీ డేటా న్యూ డీటెయిల్ స్టోరేజ్ టెస్ట్ కనెక్షన్ క్రియేట్. సక్సెస్ఫుల్ క్రియేటెడ్ అండి. సారీ, మనం ఫైల్ పాత్ ఇవ్వాలి కాబట్టి. ఓకే, బ్రౌజ్ చేయొచ్చు. ప్రొడక్షన్లో క్రియేట్ చేయాలి కాబట్టి ఆ ఫైల్ అనేది ప్రొడక్షన్లో డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ మనం ప్రొడక్షన్ ఇంకేమైనా ఫోల్డర్ క్రియేట్ చేసి లెటర్స్ అవుట్ ఫైల్ క్రియేట్ చేసి sample binary .txt ఫైల్ అది ఇస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు పబ్లిష్ వాడతామండి. పబ్లిష్ కంప్లీటెడ్ అండి. సరే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే మనకి ఎక్కడ కావాలంటే మనకి ఈ ప్రొడక్షన్ ఫోల్డర్లోకి మన ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ స్టోరేజ్లోకి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అయ్యి మనం ఏం కొట్టాం, అవుట్పుట్ ఫైల్ అనేది కొట్టాం. ఒక అవుట్పుట్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యి ఆ ఫైల్లో ఆ డైరెక్టరీలో అవుట్పుట్ అనే డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ అయ్యి ఆ డేటా అనేది రావాలి. ఎక్కడి నుంచి మన ఇన్బౌండ్ స్టోరేజ్ నుంచి ఇన్పుట్ బ్రౌజర్స్ డాట్ స్టోరేజెస్ SFTP
ఈ ఈ book 1.txt ఉన్న డేటా మనకి అక్కడ రావాలంట. లెట్స్ రన్ ఇట్. ఓకే, డీబగ్ ఇంకా ట్రిగ్గర్ యాడ్ చేయలేదు కాబట్టి మనం డీబగ్లో రన్ చేద్దామండి. ఫస్ట్ అది వ్యాలిడేట్ అవుతుంది, వ్యాలిడేట్ అయిన తర్వాత రన్ అవుతుంది. నిమిషం లేకపోతే మనం రన్ అవుతుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది JSON కోడ్, లైక్ టైప్ బైనరీ సోర్స్ సెట్టింగ్ బ్లాక్ ఫర్ యూట్యూబ్ enabling staging force. Okay. అది రన్ అని ఇంత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మెయిన్ వైల్ ఇవన్నీ చూద్దాం. లైక్ ఏమేమి ఉన్నాయని యాక్టివిటీస్. ఓకే, జనరల్లోకి వచ్చామంటే అపెండ్ వేరియబుల్స్, డిలీట్, ఎగ్జిట్ పైప్లైన్, ఎగ్జిట్ ఎస్ఎస్ఎస్ ప్యాకేజ్ కూడా మనం కాల్ చేయొచ్చు. అంటే ఫెయిల్ టాస్క్, లుక్అప్, స్టోర్ ప్రొసీజర్, స్క్రిప్ట్ టాస్క్, సెట్ వేరియబుల్, వ్యాలిడేషన్, వెబ్ హుక్, వెయిట్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో మనం చూద్దామండి. ఇప్పుడు చూసామంటే మేము డేటా అనేది కాపీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దామంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, స్టార్ట్ టైము, రన్ టైము, పీక్ కనెక్షన్, ఫైల్స్ రెడ్, హౌ మెనీ ఫైల్స్ రెడ్ అవన్నీ చూపిస్తుంది అన్నమాట. ఒక ఫైలే కాబట్టి ఒక ఫైలే. సో లెట్స్ గో ఆన్ వ్యాలిడేట్. ఓకే, చెక్ చేయాలి, ఇక్కడ పవర్ ఫోటోలో చెక్ చేయాలి, అదే వేరే స్టోరేజ్ అకౌంట్లో. ఓకే, పవర్ స్టోరేజ్ అకౌంట్లోనే క్లౌడ్ ఫోల్డర్లో మనకు అవుట్పుట్ ఫైల్ అని క్రియేట్ అయింది. శాంపుల్ బైనరీ అని మనం అయితే ఏం పేరు అయితే ఇచ్చామో అది క్రియేట్ అయ్యింది. ఆ పేరుతో ఫైల్ అని క్రియేట్ అయ్యింది. డేటా కూడా చూడవచ్చు. క్లిక్ చేసామండి, చూడండి యాజ్ ఇట్ ఈస్ డేటా వచ్చి ప్లేస్ అయిపోయింది అన్నమాట. సో ఇదండి, ఇది మన ఫస్ట్ వీడియో, ఫస్ట్ ETL పైప్లైన్ బేసిక్ వీడియో అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా ఇష్యూలు ఉంటే కామెంట్ చేయండి. విల్ సీ ఇట్. థ్యాంక్స్ అండి.